అనంతపురం జిల్లాలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. బుక్కరాయ సముద్రంలో ఎస్బీఐ ఏటీఎంను పలువురు దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూ టీం తనిఖీలు చేపట్టింది. ఇక ఏటీఎంలో 15 లక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎత్తుకెళ్లిన ఏటీఎం బాక్స్ ను ఆకిలేడు పొలాల్లో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. బుక్కరాయ సముద్రంలో ఎస్బీఐ ఏటీఎంను పలువురు దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్యూ టీం తనిఖీలు చేపట్టింది. ఇక ఏటీఎంలో 15 లక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎత్తుకెళ్లిన ఏటీఎం బాక్స్ ను ఆకలేడు పొలాల్లో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో తాడపత్రి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బీఐ ఏటీఎం లో ఈ రోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ముందుగా ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసి మిషన్ ని అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. అయితే ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ వెంటనే సమాచారాన్ని అందుకున్న ఏ సుబ్బనాయుడు, ఎస్ఐ రామప్రసాద్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అలాగే చూసి డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తారు. అలాగే పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 15వ తేదీన ఏటీఎం లో సుమారుగా 15 లక్షల నగదు నిలిచినట్టు తెలుస్తుంది. తర్వాత 2 రోజుల్లో ఎంత మొత్తం నగదు డ్రా అయింది, ప్రస్తుతం ఏటీఎం లో ఎంత నగదు ఉందనే అంశంపైన అధికారులు లెక్కలు తీస్తున్నారు. దీంతో మొత్తం నగదు చోరీకి గురైన విషయం ఇంకా స్పష్టత రావాల్సింది. అయితే దుండగులు ఎత్తుకెళ్లిన ఏటీఎం బాక్స్ ను సింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీపం పొలాల్లో వదిలివేసినట్టు తెలుస్తుంది. అయితే అందులో నగదు ఉందా లేదా, దుండగులు ఎంత నగదు తీసుకెళ్లారు అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్ళడానికి దుండగులు ఒక వాహనాన్ని కూడా ఉపయోగించి పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ వాహనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అందులో ఎంతమంది వచ్చారు అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఇటీవలే సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణ కేంద్రంలోని ఇలాంటి తరహాలోనే ఏటీఎం చోరీగా జరిగింది. అక్కడ కూడా దుండగులు ముందుగా ఏటీఎం పాల్గొనే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో ఏటీఎం మిషన్ కు తాడు కట్టి బొలేరో వాహనంతో ఈడ్చుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఆ హైవే సమీపంలోని పొలంలో ఏటీఎం మిషన్ కూడా వదిలేసి వెళ్ళారు. అందులో నగదు తీసుకుని పరారైనట్టు పోలీసులు ప్రాథమిక విచారణ జరిగింది. ఇప్పుడు అదే తరహాలోని బుక్కరాయ సముద్రంలో కూడా దాదాపు ఆ ఘటన చోటు చేసుకోవడంతో 2 చోరీల మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా హైవేలపై దోపిడీలకు పాల్పడే ముఠాలు ఏటీఎం చోరీల వెనక ఉన్నారా అనే అనుమానాలు కూడా పరిశీలిస్తున్నారు. పోలీసులు వరుసగా ఏటీఎం చోరీలు చోటు చేసుకుంటున్న ఇటీవల వరుసగా ఏటీఎం చోరీలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బ్యాంకులు ఏటీఎం కేంద్రాల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. రహదారుల పైన ఉన్న ఏటీఎంల వద్ద రాత్రి వేళల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బుక్కరాయ సముద్రం ఘటనతో పోలీసులు అన్ని కులాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్, క్లూస్ సేకరించిన ఆధారాలు, డాగ్ స్క్వాడ్ సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతాయి. చోరీకి గురైన నగదు ఎంత, నిందితులు ఎవరు అనే విషయాలపై పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. థ్యాంక్ యూ రవితేజ.